ఓ మనము అంటే ఆత్మ, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం, ఈ మూడు కలిసి మనము అనగలుగుతున్నాం. ఈ మూడింటి ద్వారానే మన వ్యవహారం జరుగుతుంది. ఇందులో సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ఇవి రెండు ఆత్మకు కర్మ చేయడానికి, భోగాన్ని అనుభవించడానికి ఉపయోగపడతాయి. అంటే ఇవి సాధనములు. అంటే శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరం ఏంటి? ఆత్మకు సాధనాలు, అంటే కరణములు అంటారు. అంటే శరీరం ఒక సాధనం, శరీరమాధ్యం కళుధర్మ సాధనం. అంటే ఆత్మ ఏ కార్యక్రమాలు చేయాలన్నా, ఏ కర్మలు చేయాలన్నా ఈ శరీరం ద్వారా మాత్రమే చేయగలుగుతుంది. ఈ ఆత్మకు, ఈ స్థూల శరీరానికి మధ్య సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరము లోపల మహాతత్వం అంటే బుద్ధి, ఆ తర్వాత అహంకారము, తర్వాత మనస్సు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు ఉన్నాయి. అంటే 18 తత్వాలతో కూడి ఉంది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరములో ఆత్మ ఉంటుంది. అంటే ఆత్మకు ఆశ్రయం ఏంటంటే ఈ సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరానికి ఆశ్రయం ఏంటంటే ఈ స్థూల శరీరం. అంటే సూక్ష్మ శరీరం ఎలా ఉందో దానికి మాదిరిగా ఈ స్థూల శరీరం ఉంది. అంటే సూక్ష్మ శరీరములో ఉన్న ఈ 18 తత్వాలకు ఈ స్థూల శరీరం లోపల దాని గోళకాలు ఉన్నాయి. ఈ సూక్ష్మ శరీరం అనేది పంచభూతాలతో నిర్మించబడింది. సూక్ష్మ శరీరము పంచభూతాల కంటే ముందే నిర్మించబడిన క్రమంలో ఉంటుంది. అది అంటే సూక్ష్మ శరీరము లోపల ఉన్న మహతత్వం కానీ, అహంకారం కానీ, మనస్సు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, తర్వాత తన్మాత్రలు కానీ పంచభూతాలతో నిర్మించబడలేదు, అంతకుముందే నిర్మించబడ్డాయి. అంటే వాటి ద్వారా పంచభూతాల నిర్మాణం జరిగింది. అంటే పంచభూతాల కంటే ముందు నిర్మాణం అది. ఇది శరీరం అనేది పంచభూతాలతో నిర్మించబడింది. ఈ శరీరము, ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరానికి గోళకంగా ఉంది. అంటే ఆత్మ సుఖాన్ని అనుభవించాలంటే స్థూల శరీరం ద్వారా మాత్రమే సుఖాన్ని అనుభవిస్తుంది. దుఃఖం కూడా ఈ స్థూల శరీరం ద్వారానే. కర్మలు చేయాలన్నా, ఏ కర్మలు చేయాలన్నా ఈ స్థూల శరీరం ద్వారా మాత్రమే చేయగలుగుతుంది. ఇక్కడ సూక్ష్మ శరీరంలోని ఏ తత్వానికి స్థూల శరీరంలో ఏ భాగము గోళకంగా పనిచేస్తుంది అనుకుంటే, మనకు సూక్ష్మ శరీరం లోపల అంతఃకరణం అని ఉంది. అంతఃకరణం అంటే మహాతత్వము, తర్వాత అహంకారము, మనస్సు కలుపుకొని దీన్ని అంతఃకరణం అంటారు. ఈ మూడింటికి కలిపి, అంటే మూడింటిని కలిపి అంతఃకరణం అంటారు. ఈ అంతఃకరణానికి గోళకం ఏంటంటే ఈ మెదడు. ఈ మెదడు అంతఃకరణానికి, అంటే మహాతత్వం అంటే బుద్ధితత్వము, అహంకారము, మనస్సుకు ఇది గోళకం మెదడు. ఆ మూడింటిని కలిపి అంతఃకరణం అంటారు కదా, అంతఃకరణానికి గోళకము ఈ మెదడు. తర్వాత జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 5లో ఈ కనిపించే ఈ కళ్ళు చక్షురింద్రియానికి గోళకాలు, ఈ కనిపించే చెవులు శ్రోత్రేంద్రియానికి గోళకాలు, ఈ కనిపించే ఈ చర్మము స్పర్శేంద్రియానికి గోళకం, ఈ నాలుక రసనేంద్రియానికి గోళకం, ఈ ముక్కు ఘ్రాణేంద్రియానికి గోళకం. అంటే ఈ జ్ఞానేంద్రియాలకు పంచభూతాలతో నిర్మించబడిన ఈ గోళకాలు ఉన్నాయి. తర్వాత కర్మేంద్రియాలు 5. కర్మేంద్రియాలు ఏంటి? చేతులు.
అంటే పాణి అంటే చేతులు. చేతులకు అంటే పాణి అనే కర్మేంద్రియానికి ఈ చేతులు గోళకాలు. తర్వాత పాదం అంటే పాదం అనే కర్మేంద్రియానికి ఇవి కాళ్ళు గోళకాలు. తర్వాత వాణి అంటే నోరు అనేది పాణి అనే కర్మేంద్రియానికి గోళకం. తర్వాత పాయు ఉపస్థేంద్రియాలకు కూడా శరీరంలో గోళకాలు ఉన్నాయి. అంటే ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న తత్వాలకు స్థూల శరీరం లోపల పంచభూతాలతో నిర్మితమైన ఈ గోళకాలు ఉన్నాయి. అంటే ఆత్మ చూడాలంటే లోపల చక్షురేంద్రియాలు ఉండాలి, పైన ఈ కళ్ళు అనే గోళకాలు ఉండాలి. అంటే ఆత్మ ఎలా చూడగలుగుతుంది అంటే స్థూల శరీరం ద్వారా సూక్ష్మ శరీరం ద్వారా చూడగలుగుతుంది. ఎలా వినగలుగుతుంది? శ్రోత్రేంద్రియము ఈ చెవులు అనే గోళకాల ద్వారా వినగలుగుతుంది. స్పర్శించగలుగుతుంది. ఎలా? స్పర్శేంద్రియము ఈ చర్మము అనే గోళకాల ద్వారా స్పర్శిస్తుంది ఆత్మ. ఇక రుచి చూడాలంటే ఈ నాలుక అనే గోళకము, రసనేంద్రియం అనేది సూక్ష్మ శరీరంలో ఉన్న రసనేంద్రియము స్థూల శరీరంలో ఉన్న నాలుక అనే గోళకం ద్వారా రుచిని చూడగలుగుతుంది. ఆ తర్వాత వాసన, ముక్కు అనే గోళకము, ఘ్రాణేంద్రియం అనే సూక్ష్మ శరీరంలోని తత్వం ద్వారా ఆత్మ వాసన చూడగలుగుతుంది. అంటే ఆత్మ దేనిని తెలుసుకోవాలన్నా, దేనిని భోగించాలన్నా, దేనిని చేయాలన్నా ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరం ద్వారా మాత్రమే చేయగలుగుతుంది. సూక్ష్మ శరీరము స్థూల శరీరం. ఈ ఆత్మకు సూక్ష్మ శరీరము స్థూల శరీరము ఉన్నప్పుడే కర్మలు చేయొచ్చు. ఆ కర్మలు అంటే మానవ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే కర్మలకు లెక్కింపు ఉంటుంది. అంటే కర్మలు లెక్కింపబడతాయి. కారణం ఏంటంటే మానవుడికి బుద్ధి ఉంది కనుక ఆ బుద్ధితో చేసే కర్మలు మాత్రమే పాపపుణ్యాలుగా లెక్కింపబడతాయి. అంటే కేవలం మనిషి మాత్రమే కర్మయోని భోగయోని. అంటే కర్మలు చేయొచ్చు, భోగాన్ని అనుభవించడానికి పనికొస్తుంది. అంటే ఈ మానవ శరీరం అనేది భోగాలు అనుభవించడానికి పనికొస్తుంది, కర్మలు చేయడానికి పనికొస్తుంది. మానవేతర జన్మలన్నీ కూడా కేవలం భోగయోనులు. కేవలం భోగయోనులు అంటే దేన్ని భోగించడానికి? పాపాన్ని భోగించడానికి మాత్రమే. అంటే మానవ శరీరం లోపల పాపము భోగించబడుతుంది, పుణ్యము భోగించబడుతుంది. కర్మలు చేసి మళ్ళీ కొత్తగా పాపాన్ని పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. కేవలం మానవ జన్మలు మాత్రమే. మానవేతర జన్మల్లో కేవలము పాపభోగం మాత్రమే ఉంటుంది. అందుకే వాటిని భోగయోనులు అంటారు. అంటే ఎందుకు ఆ జన్మ అంటే పాపాన్ని నశింపజేయడం కోసం. అంటే పాపాన్ని ఎందుకు నశింపజేయాలి? పాపము నశిస్తే మళ్ళీ ఆ జీవాత్మలకు మానవ జన్మ వస్తుంది. అంటే మానవ జన్మ ఎలా వస్తుంది? పాపము పుణ్యము సమానమైనప్పుడు మానవ జన్మ లభిస్తుంది. ఇదే మానవ జన్మ లోపల మనము పాపం అధికంగా చేసుకున్నాం అనుకోండి, భోగజన్మ జన్మ వస్తుంది. ఇదే మానవ జన్మ లోపల పుణ్యం అధికంగా చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మానవ జన్మ వస్తుంది. ఇంకా అధికంగా పుణ్యం చేసుకుంటే ఇంకా మంచి మానవ జన్మ వస్తుంది. కనుక ఈ మానవ జన్మలో మాత్రమే మనము కర్మలు చేయగలం. అంటే కర్మలు జ్ఞానయుక్తంగా ఉండాలి. అందుకోసం వేదం అవసరం. అంటే మనిషికి వేదం అవసరం, జ్ఞానం అవసరం. మిగతా భోగయోనుల జన్మల లోపల జ్ఞానాన్ని పెంచుకునే సామర్థ్యం లేదు. అవి కేవలం భోగయోనులే. కానీ ఈ మానవ జన్మ లోపల అంటే మేధస్సు అంటే ఈ మెదడు ఎంత గొప్పగా ఉందంటే మానవ మస్తిష్కము వేద జ్ఞానాన్నంతా పొంది అద్భుతమైన కర్మలు చేయొచ్చు, అత్యున్నతమైన కర్మలు చేయొచ్చు.
అత్యున్నత స్థితిని మనం పొందొచ్చు. కేవలం మానవ జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే మానవ జన్మలో ఉన్నప్పుడు పాపం చేస్తే భోగయంలో జన్మ వస్తుంది. మానవ జన్మలో ఉన్నప్పుడే పుణ్యం చేస్తే మానవ జన్మ వస్తుంది. ఇంకా పుణ్యం చేస్తే, అద్భుతమైన కార్యక్రమాలు చేస్తే, ఉన్నతమైన కార్యాలు చేస్తే, ఉత్కృష్టమైన కర్మలు చేస్తే ఇంకా అత్యున్నతమైన మానవ జన్మ వస్తుంది, దేవతల జన్మ వస్తుంది. ఇక అత్యుత్తమమైన కర్మలన్నీ కూడా నిష్కామంగా చేసామనుకోండి, అసలు జన్మే లభించదు. జన్మరాహిత్యం. జన్మరాహిత్యం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ఆత్మ సూక్ష్మ శరీరం నుంచి వేరైపోతుంది. అంటే సూక్ష్మ శరీరం ఉంటేనే స్థూల శరీరం లభిస్తుంది. సూక్ష్మ శరీరం ఎలా ఉంది ఆత్మకి అంటే సంస్కారాల వల్ల. ఆ సంస్కారాలు అంటే కర్మలను మనము అంటే కర్మలు చేస్తున్నప్పుడు నిష్కామంగా చేసినప్పుడు ఈ సంస్కారాలు ఈ సూక్ష్మ శరీరానికి ఉన్న సంబంధాన్ని, అంటే సంస్కారాల వల్లనే ఈ ఆత్మకు సూక్ష్మ శరీరానికి సంబంధం ఉంది. అది మనము కర్మలను నిష్కామంగా చేసినప్పుడు సూక్ష్మ శరీరంతో ఆత్మ వేరుపడుతుంది. సూక్ష్మ శరీరం నుంచి వేరుపడితే స్థూల శరీరం రాదు. స్థూల శరీరం రాకుంటే జన్మ రాదు. జన్మ రాకుంటే ఆత్మ ఎక్కడ ఉంటుంది? పరమాత్మలో ఉంటుంది. అయితే మనము ఈ మానవ శరీరంలో మనం మంచి కర్మలు చేసుకోవాలి. మంచి కర్మలు చేయాలంటే ఏవి మంచి కర్మలో తెలియాలి. చెడు కర్మలు చేయొద్దంటే ఏవి చెడు కర్మలో తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే చెడు కర్మలు చేయకుండా ఉంటాము, మంచి కర్మలు చేయగలము. ఆ మంచి కర్మలను కూడా జ్ఞానం వల్లనే నిష్కామంగా చేయగలము. అంటే మానవుడు జ్ఞానం లేకుంటే దుష్ట కార్యాలు చేస్తాడు, జ్ఞానం ఉంటే సత్కార్యాలు చేస్తాడు. సత్కార్యాలు సకామంగా చేస్తాడు, నిష్కామంగా చేస్తాడు. అంటే జ్ఞానం అనేది అవసరం. మంచి జన్మ రావాలన్నా, జన్మరాహిత్యం రావాలన్నా జ్ఞానం ఉండాలి. అంటే ఆత్మ ఆనందం కోసమే ప్రయత్నం చేస్తుంది, కానీ తనకున్న జ్ఞాన పరిధిలోనే ప్రయత్నం చేస్తుంది. ఎంత జ్ఞానం ఉంటే అంతే ప్రయత్నం చేస్తుంది. కనుక జ్ఞానాన్ని పెంచుకొని అత్యుత్తమ కర్మలు చేస్తూ జ్ఞాన కర్మ ఉపాసన ఫలం వస్తుంది. అత్యుత్తమ ఫలాలు పనులు కర్మలు చేస్తే అత్యుత్తమ జ్ఞానం ఉంటే అత్యుత్తమ కర్మలు చేయాలి. అత్యుత్తమ కర్మలు చేస్తేనే అత్యుత్తమ సుఖం లభిస్తుంది. జ్ఞాన కర్మ ఉపాసన. అందుకే వేద జ్ఞానం అవసరం. మనుషులందరూ విధిగా వేద జ్ఞానాన్ని పొందాలి. వేద జ్ఞానం అంటే ఏంటిది? ఈశ్వరుడు ఈ మానవ జన్మను ఎలా అద్భుతంగా మార్చుకోవాలి, ఎలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి, ఎలా జన్మరాహిత్యం పొందాలి అనేది చెబుతుంది వేదం. అంటే జన్మరాహిత్యం అనేది అంటే జన్మరాహిత్యం అయినప్పుడు మాత్రమే ఆత్మ సమస్త దుఃఖాల నుంచి దూరం అవుతుంది. అంటే జన్మ ఉన్నంత కాలం ఎంత ఉత్తమమైన జన్మ అయినా కానీ కొంత దుఃఖం ఉంటుంది. అసలే దుఃఖం లేని స్థితి అంటేనే జన్మరాహిత్యం. ఆ జన్మరాహిత్యాన్ని ఎక్కడ పొందగలము? కేవలం మానవ శరీరంలో మాత్రమే పొందగలము. మానవ శరీరంలో మాత్రమే అత్యుత్తమమైన ఉత్తమ సుఖాలను పొందగలము. ఈ మానవ శరీరంలో మాత్రమే జన్మరాహిత్యాన్ని పొందగలము. ఇదే మానవ శరీరంలో మాత్రమే ఈశ్వరుని దర్శించుకోగలము, ఆత్మను దర్శించుకోగలము. అంటే అంత అద్భుతమైంది ఈ మానవ జన్మ. మానవ జన్మ మనకు వచ్చిందంటే మనము పుణ్యకర్మలు చేసుకున్నామని. పోయిన జన్మలో పుణ్యకర్మలు చేసుకున్నాం కనుక మానవ జన్మ వచ్చింది. ఇప్పుడు మంచి కర్మలు చేసుకుంటే మంచి జన్మ వస్తుంది. ఈ మంచి కర్మలు నిష్కామంగా చేస్తే జన్మరాహిత్యం లభిస్తుంది. కానీ మనిషి జన్మరాహిత్యం కోసమే మానవ జన్మ వచ్చింది. అసలు ఈ జగత్తు నిర్మించబడింది కూడా జన్మరాహిత్యం కోసమే. లోకవత్ క్రీడా కైవల్యం అంటాడు దర్శనకారుడు. అంటే ఈ లోకాన్ని ఈశ్వరుడు ఎందుకు నిర్మించాడంటే జీవులను కైవల్యంలోకి తీసుకెళ్ళడం. కైవల్యం అంటే కేవలం అంటే ప్రకృతి నుంచి, అంటే సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం నుంచి వేరు చేయడం కోసము ఈశ్వరుడు ఈ జగత్తును నిర్మించాడు, వేదాలను ప్రకటించాడు. ఇది మనం
తెలుసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? వేదంలోనే తెలుస్తాయి. లేకుంటే మానవుడు తన జ్ఞానేంద్రియాలతోని ఏదైతే చూస్తున్నాడో, ఏదైతే వింటున్నాడో, ఏదైతే తింటున్నాడో ఆ జ్ఞానం మాత్రమే ఉంటుంది. కనిపించని జ్ఞానము, మనకు కళ్ళకు కనిపించని, చెవులకు వినిపించని జ్ఞానము వేదం ద్వారా మాత్రమే తెలుస్తుంది. కనుక మనం జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాన్ని పొంది ఈ ఆత్మ అంటే జ్ఞానాన్ని పొందకుండా, అంటే జ్ఞానము అనేది పొందకుండా శరీరం నుంచి, అంటే ఈ 2 శరీరాల నుంచి, అంటే స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం నుంచి వేరు కాలేదు ఆత్మ. జ్ఞానాన్ని తెలుసుకుంటే మాత్రమే వేరు కాగలదు. అందుకే యోగం అంటే ఏంది? యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులు నిరోధించడం యోగం. ఏ చిత్తవృత్తులు? వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్ట. అంటే వృత్తులు 5 రకాలు: ప్రమాణము, విపర్యాయము, వికల్పము, స్మృతి, నిద్ర. ఈ 5 చిత్తం యొక్క వృత్తులు. చిత్తం అంటే ఏంది? మనస్సు యొక్క వృత్తులు. ఈ వృత్తులను మనం నిరోధించగలిగితే తదాద్రష్టు స్వరూపే అవస్థానం, మన స్వరూపంలో మనం ఉంటాము, ఆత్మస్వరూపంలో. ఈ వృత్తులు అంటే ఈ వృత్తులు మనం చేయకుండా ఎలా ఉండగలము? ఈ వృత్తుల్లో క్లిష్టమైన వృత్తులు చేయకూడదు. ఈ 5 వృత్తులు కూడా క్లిష్టము, అక్లిష్టము అని 2 రకాలు ఉన్నాయి. క్లిష్టమైనవి చేయకూడదు, అంటే క్లేశయుక్తంగా చేయొద్దు. అంటే క్లేశం అంటే అవిద్య, అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశముతో కూడి ఈ 5 వృత్తులను మనము చేయకూడదు. చేయకుంటే మనకు ఆత్మస్వరూపం తెలుస్తుంది. ఆత్మస్వరూపం తెలిస్తే పరమాత్మను తెలుసుకోవడానికి అర్హత వస్తుంది. అంటే ఇవి అవిద్య, అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశం అనే క్లేశాలను లేకుండా మనం కర్మ చేయాలి. అంటే అవిద్యాది, అంటే అవిద్య లేకుంటే అస్మిత ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు, అభినివేశం. అవిద్య లేకుండా మనము కర్మ చేయాలి. అవిద్యను లేకుండా చేయాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. అవిద్య అంటే ఒకదానికొకటి అనుకోవడం. అంటే చీకటి లోపల ఒక వస్తువు అనుకుంటాం కదా. ఈ చీకటిని దూరం చేయాలంటే జ్ఞానం అనే ప్రకాశం కావాలి. అంటే జ్ఞానాన్ని పొందిన తర్వాత మన అవిద్య దూరం అవుతుంది. అవిద్య దూరం అయిన తర్వాత మనం చేసే కర్మలన్నీ కూడా జ్ఞానయుక్తంగా ఉంటాయి. జ్ఞానయుక్తమైన కర్మలు, వీటిని క్లేశరహిత కర్మలు అంటారు. ఈ క్లేశరహిత కర్మల ద్వారా మనకు ఈ జన్మతో వచ్చే దుఃఖాల సమస్య ఉండదు. అంటే జన్మరాహిత్యాన్ని పొందుతాం మనం. ఎటు తిరిగి మనకు జ్ఞానమే ముఖ్యం. మానవ జన్మలో మనము జ్ఞానాన్ని పూర్తిగా పొంది మానవ జన్మను 100కి 100 సద్వినియోగం చేసుకోవాలంటే ధర్మార్థ కామోక్షాలను పొందాలి. అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 పొందగలిగితేనే 100% వినియోగం అయినట్టు ఈ మానవ జన్మ. లేకుంటే మహతో వినష్టతి, చాలా నష్టం చేసుకున్నట్టు. మనం మానవ జన్మ వచ్చి వ్యర్థం చేసుకున్నట్టు ఈ 4 పొందకుంటే. 4 చివరిది మోక్షాన్ని తప్పకుండా పొందాలి. ఈ 4 ధర్మము, అర్థము, కామమోక్షము ఈ 4 పొందడం కోసం మానవ జన్మ వచ్చింది. చతుర్విధ పురుషార్థాలు మనము వాటిని పొందే ప్రయత్నం చేయాలి. ఈ 4 కూడా జ్ఞానం వల్లనే సాధ్యమవుతాయి. ధర్మమైన జ్ఞానం వల్లనే, అర్థమైన జ్ఞానం వల్లనే, కామమైన జ్ఞానం వల్లనే, మోక్షమైన జ్ఞానం వల్లనే. జ్ఞానం లేకుండా ధర్మం తెలియదు. వేదము ధర్మానికి మూలం. ధర్మం అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఎక్కడ తెలుస్తుంది మనకు? వేదంలోనే తెలుస్తుంది. ఇక డబ్బును ఎలా సంపాదించుకోవాలి, ఐశ్వర్యాన్ని ఎలా పొందాలి, అది కూడా వేదంలో ఉంది. ఐశ్వర్యాన్ని ఏ విధంగా వినియోగించుకొని సుఖపడాలి, అది వేదంలోనే ఉంది. ఆ తర్వాత ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మోక్షాన్ని ఎలా పొందాలి,
జ్ఞానాన్ముక్తి, జ్ఞానం వలన అది కూడా. అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఈ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మెదడు చక్కగా పనిచేస్తున్నప్పుడే జ్ఞానాన్ని పొంది ధర్మము, అర్థము, కామము, మోక్షము వెంటనే సిద్ధింపజేసుకోవాలి. అందుకే సంధ్యావందనం లోపల హే ఈశ్వర దయానిదే భవత్కృపయ అనేన జప ఉపాసనాది కర్మణ ధర్మార్థ కామమోక్షానం సద్య సిద్ధిరిపోయిన. ఇదే క్షణం లభించాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. అంత తీవ్రమైన సంకల్పంతో మనం ప్రయత్నం చేయాలి. తీవ్ర సంవేగానామాసన. ఎంత తీవ్రత ఉంటే అంత తొందరగా ఫలితం లభిస్తుంది. ఈ 4 చతుర్విధ పురుషార్థాలు అంటే ఈ పురుషుడు అంటే జీవుడు సాధించవలసిన వీటిని తక్షణమే మనం పొందే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ జన్మ ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. అంటే మన వెనకాల మృత్యువు ఉన్నట్టు మనము భావిస్తూ తొందరపడాలి. తొందరపడడం చాలా ముఖ్యం. అంటే తొందరగా అంటే పర్వాలేదు తర్వాత సాధిస్తా అనుకోకూడదు. ఈ క్షణమే సాధిస్తాం. వేదం అదే చెప్తుంది. ఈ క్షణమే లభించాలి. దానికి మనము అంత తీవ్రతతోని సాధన చేయాలి. శరీరం అనేది అంటే మానవ శరీరం అనేది చాలా ముఖ్యమైనది. మానవ శరీరము వేదాన్ని చదవడానికి అర్హత కలిగి ఉంది. ఆ వేద జ్ఞానం ద్వారా ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని సంపాదించుకోవడానికి అర్హత కలిగింది మానవ శరీరం మాత్రమే. కనుక ఈ మానవ శరీరంలో ఉన్నప్పుడే అన్నీ సాధించాలి. ఓ